నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు మైత్రి ముహూర్తం గురించి కాస్త చెప్పమని. అలానే మైత్రి ముహూర్తం ప్రతి నెలలో ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ రకంగా చూసుకోవాలి, అలానే ఈ మైత్రి ముహూర్త సమయంలో అప్పులు తీర్చుకునే ఏదైనా ఒక పరిహారం ఉంటే కనుక చెప్పండి అని అడగడం జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీరు చూసి ఎలా చేసుకోగలుగుతారో అలానే మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా చేసుకొని లాభం పొందుతారు. కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నించండి. మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోండి. దాంతో పాటుకుని సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆన్లైన్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక మన విషయంకి వెళ్దాం. అసలు ఈ మైత్రి ముహూర్తం అంటే ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత పరిహారం మాటకు వెళ్ళి ఆ మైత్రి ముహూర్తాన్ని ప్రతి నెలలో ఎలా చూసుకోవాలనే విషయాలన్నీ కూడా చెప్తాను. మైత్రి ముహూర్తంలో గనక మనం అప్పులు తీర్చగలిగితే, ఆ ప్రయత్నం గనక మనం చేస్తే అప్పుల బాధలన్నీ తీరడంతో పాటు ధనం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. జీవితంలో అప్పులు చేయాల్సిన అవసరమే మనకు రాదు. ప్రతి నెలలో 27 నక్షత్రాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇదంతా కూడా చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఈ మైత్రి ముహూర్తం అనేది కలిసి రావడానికి 2 ముఖ్యమైన నక్షత్రాలు కావాల్సి ఉంటుంది. అందులో చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, అనురాధ నక్షత్రం. అశ్విని నక్షత్రం మేష లగ్నంతో కలిసి వస్తే ఆ ముహూర్తాన్ని మైత్రి ముహూర్తము అంటారు. ఆ ముహూర్తంలోనే మనం అప్పులు తీర్చుకోవాలి. ఈ మైత్రి ముహూర్తం అశ్విని మేషలగ్నంతో కలిసి వస్తే అదీను మంగళవారంతో పాటు వచ్చిందనుకోండి, ఇక తిరుగుండదని చెప్పుకోవచ్చు. చాలా వరకు మీ అప్పులు తీర్చగలిగే స్థాయికి వస్తారు మీరు. అలానే మరొక నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నంతో అదీను మంగళవారంతో పాటు కలిసి వస్తే 100% రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది అతి తొందరలో. అంటే ఆ రోజున మీరు అప్పు తీర్చితే చాలా తొందరలో మీరు అప్పులు తీర్చుకోగలుగుతారు. అయితే ఇక్కడ ఒక మాట, కేతుగ్రహం మనకి కష్టాలు కలగజేస్తుంది. ఆ కేతుగ్రహం యొక్క తీవ్రత తగ్గాలంటే కుజుడు యొక్క ఆధిక్యం ఎక్కువగా ఉన్న వృశ్చిక లగ్నము, ఈ 2 లగ్నాలకు కుజుడు సంబంధించిన వాడు. కేతువుకు సంబంధించిన అశ్విని నక్షత్రం మేష లగ్నంతో కలిసి వచ్చిన రోజున అప్పులు తీర్చడానికి కనుక మీరు ప్రయత్నిస్తే అతి తొందరలో మీ అప్పులను తీరిపోతాయి. కానీ అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శని యొక్క ప్రభావం వల్ల కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నంతో కలిసి వచ్చిన రోజున మాత్రం మీరు అప్పులు తీర్చడానికి చూడండి. ఈ మైత్రి ముహూర్తం అనేది ప్రతి నెలకి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఒకసారి వస్తుంది, ఒక్కోసారి 2-3 సార్లు 4 సార్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మైత్రి ముహూర్తంలో మనం చేయవలసిన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే ఎవరైనా సరే అప్పులు చేయాలని కోరుకోరు, కానీ అప్పులు చేసే పరిస్థితి వచ్చిందంటే అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ఇంట్లో 4 కుటుంబ సభ్యులుండి ఒక్కరి జీతంతోనే 4 కుటుంబ సభ్యుల యొక్క నిత్యావసరాలు జరుగుతున్నప్పుడు సరిపడా డబ్బు సరిపోకపోవడం వల్ల కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అమ్మాయి పెళ్లి విషయం కానివ్వండి, అలానే ఆరోగ్యపరంగా కానివ్వండి, కొన్ని అత్యవసరమైన విషయాల మీద కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా కొందరికి ఉంటుంది. కొందరికి అనుకోండి తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి కొందరు అప్పులు చేసే స్థాయికి కూడా వెళ్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అప్పులు తీర్చుకోవాలనే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు జరుగుతుందా జరగదా అనే ఒక అపనమ్మకంతో కాకుండా ఒక పరిపూర్ణమైన ఒక నమ్మకం అనేది పెట్టుకొని మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అప్పులను తీర్చుకోగలుగుతారు. మీకు అప్పులు తీరాలంటే మీ చేతిలో డబ్బులు తగిన విధంగా ఉండాలి. మీకు సమకూరే విధంగా ఈ పరిహారం మీకు దారి చూపిస్తుంది. ఈ మైత్రి ముహూర్తం 2 సార్లు 3 సార్లు వచ్చినా కానీ మీరు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇక ఈ మైత్రి ముహూర్తాన్ని ఏ రకంగా చూసుకోవాలి అని మీరు అడుగుతారేమో. మీరు గూగుల్లో టైప్ చేస్తే కనుక మీకు మైత్రి ముహూర్తం ప్రతి నెలలో ఎప్పుడెప్పుడు వస్తుందనేది కూడా క్లియర్గా ఉంటుందండి. దాన్ని చూసుకొని ఇక్కడ చెప్పే పరిహారాన్ని ప్రతి నెలకి కూడా చేసుకోవచ్చు. ఈ ముహూర్తంలో మీ యొక్క అప్పులను తీర్చుకోగలిగితే అతి తొందరలో మీకున్న అప్పులన్నింటినీ కూడా తీరుస్తారు. మన పూర్వీకులు అనుసరించే విధానంలో లోతుగా ఎన్నో విషయాలు ఉంటాయి. కొన్ని రోజుల్లో, కొన్ని సమయాల్లో, కొన్ని ముహూర్తాల్లో, కొన్ని పదార్థాల్లో విశేషమైన శక్తి ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అలాంటిదే ఈ మైత్రి ముహూర్తం. అప్పులు తీర్చడానికి, మీకున్న కష్టాల నుంచి బయటపడడానికి మన పూర్వీకులు అందించిన ఒక సులభమైన విధానం అన్నమాట.
పరిహారానికని ఒక ప్లెయిన్ పేపర్ తీసుకోండి, ఇలాంటి ఎన్వలప్ కవర్ తీసుకోండి. మనమే తయారు చేసుకోవచ్చు దీన్ని ఇంట్లోనే చక్కగా. అయితే మీకు 1,00,000 రూపాయలు అప్పుల్లో ఉన్నారనుకుందాం, అది తీర్చుకుందాం అనుకుంటున్నారు, కానీ వెంటనే మాత్రం తీర్చకండి. మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే కనుక కొంచెం మాటను దాటేసి ఒక 2-3 రోజుల్లో ఆగిస్తామని చెప్పి ఈ మైత్రి ముహూర్తంలో చేసుకుని పరిహారం అనేది చేసుకుని అప్పుడు మీరు అప్పు తీర్చుకోవడానికి రెడీ అవ్వండి. అది కూడా ఇచ్చేటప్పుడు మీరు వడ్డీ అనేది ఇవ్వకుండా అసలు సొమ్ముల్లో నుంచి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఇవ్వండి. అలా చేస్తే కనుక మీరు తీసుకున్న అప్పును తొందరగా తీర్చేస్తారు. ముందుగా మీరు ఒక చిన్నపాటి కవర్ తీసుకోండి, ఎన్వలప్ కవర్ తీసుకోండి. దానికి 4 వైపులా కూడా చక్కగా పునుగును కాస్త అంటించి దాని మీద పసుపు కుంకుమ పెట్టండి. లేదంటే పునుగులో కాస్త మీరు చందనం కానీ పసుపును కానీ కలిపి దాన్ని ఆ కవర్కి 4 వైపులా కాస్త అంటించి తర్వాత కుంకాన్నైనా సరే అద్దొచ్చు, ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఒకవేళ పునుగు లేదనుకోండి, లేకపోయినా పర్వాలేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. లేకపోయినా పసుపు కుంకుమ పెట్టినా సరిపోద్ది. ఇక మీరు ఎంత డబ్బులు చెల్లించాలనుకుంటున్నారో ఆ సమయానికి మీ డబ్బుల్లో నుంచి మీరు ఆ సమయానికి మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఎంతైతే ఉందో 101 రూపాయి కానీ 501 కానీ లేదంటే 1001 కానీ ఎంతో కొంత తీసుకోండి. ఇప్పుడు మా దగ్గర అంత లేదండి అంటారా, అంత పెట్టలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం ఒక 11 రూపాయలైనా సరే ఆ కవర్లో పెట్టండి. పెట్టిన తర్వాత అందులో కాస్త పచ్చకర్పూరం బిళ్ళను పెట్టండి. ఈ పచ్చకర్పూరం డబ్బుని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త పెట్టండి. తర్వాత కవర్ మీద మీరు ఎక్కడైతే అప్పులు తీసుకున్నారో, బ్యాంక్ నుంచి తీసుకున్నారా, బ్యాంక్ పేరు రాయండి, పైన రాయండి కాస్త. లేదంటే ఎవరి దగ్గరైనా సరే అప్పులు తీసుకున్నారా వారి పేర్లు రాయండి. లేదంటే మేము ఒక 4-5 చోట్ల తీసుకున్నాము అని అంటారా, మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారో అంతమందికి తగ్గట్టుగా మీరు కవర్లను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కవర్ మీద వారి పేరు రాయాలి. ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపించానో అదే రకంగా రాసి డబ్బులు పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఒకరి దగ్గర అప్పు తీసుకుంటే ఒక కవర్ సరిపోతుంది. 2-3 దగ్గర తీసుకుంటే అదే రకంగా 2 కానీ 3 కానీ కవర్లను సిద్ధం చేసి ఉంచుకోవాలి. మైత్రి ముహూర్తం ఉన్న సమయంలో ఈ ముహూర్తంలో డబ్బులు పెట్టడానికే ప్రయత్నం చేయండి. ఆ రకంగా పెట్టిన తర్వాత మీరు కవర్లో డబ్బులు పెట్టడం అదంతా కూడా ముహూర్తానికి ముందు మాత్రం చేయకండి. ముహూర్తం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కనీసం 1 గంట పాటు ఉంటుంది ముహూర్తం అనేది. ఆ సమయంలో మీరు కవర్కి కాస్త పసుపు కుంకుమ రాసి అలానే డబ్బులు పెట్టడం అనేది చేయండి. ఇదంతా ఎవరు చేయాలంటే ఎవరైతే అప్పులు తీసుకున్నారో వారు చేస్తేనే అద్భుతమైన ఫలితం కనబడుతుంది. 100కి 100% ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ హస్బెండ్ తీసుకున్నారు, వారి తరపు నుంచి మేము చేయొచ్చా, లేదంటే మా అబ్బాయి చేశాడండి మా అబ్బాయి తరపున మేము చేయొచ్చా అని అడుగుతారేమో. ఎవరు అప్పు తీసుకున్నారు వారు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదా ఇతరులు చేశారనుకోండి కాస్త రిజల్ట్ కాస్త తక్కువలో ఉంటుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ చేస్తారు అంటే కనుక మీరు ఆ మైత్రి ముహూర్తంలో మీ కులదేవత దగ్గర కానీ మీ ఇష్టదేవత దగ్గర కానీ లక్ష్మీదేవి దగ్గర కానీ దీపారాధన చేసుకోండి. ఉప్పు దీపారాధన కానీ కామాక్షి దీపారాధన పంచగవ్య దీపారాధన ఏదైనా చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని ఎదురుగా ఈ కవర్ ఉంది కదండి, ఈ కవర్లో వీటన్నిటిని కూడా పెట్టి రెడీ చేసి ఉంచారు కదా, ఆ కవర్ని ఆ దీపారాధన ముందు పెట్టండి. పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ఈ రకంగా కష్టాలతోనూ అప్పుల కష్టాలతో బాధపడుతున్నాము, మాకున్న కష్టాలను తీర్చమని, అప్పులు త్వరగా తీరిపోయేలా చూడమని చెప్పి మీ యొక్క ఇష్టదేవతను ప్రార్థించుకోండి. ఇక ఆ సమయంలో మీరు నైవేద్యంగా పాలతో చేసిన చక్కెర పొంగల్ని కానీ ఏదైనా సరే పెట్టండి. లేదంటే కనీసం పాలనైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఇక ఈ కవర్ని మీరు ఏం చేస్తారంటే ఇందులో పెట్టిన ఆ డబ్బుల్ని మీరు ఆ సమయంలోనే తీసుకొని వెళ్ళి మీరు ఎవరి దగ్గరైతే అప్పులు చేసి ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి. అలా కుదరదండి అంటారా, కుదరని పక్షంలో మీరు కవర్ని బీరువాలో పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు కుదురుతుందో అప్పులు తీర్చడానికి ఉపయోగించండి. కానీ మీరు మంగళవారం రోజున ఇవ్వడానికి చూడండి. అదిను ఈసారి 4 సార్లు మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి అందులో చూసుకున్నట్లయితే మనకి ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి కుదిరితే కనుక ఆ రోజున తప్పకుండా మీరు అప్పులను తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో తీసుకున్నాము అని అంటారా, ఆ మైత్రి ముహూర్తం సమయంలోనే బ్యాంకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మీ అప్పులు తీర్చుకోవచ్చు. ప్రతి నెలకి కవర్ని మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఈ నెల వాడిన కవర్ని ప్రతిసారి మీరు వాడుకోవచ్చు. ప్రతి నెలకి ఒక నమ్మకం పెట్టుకొని చేయండి. మీ అప్పులు తీరడానికి తగిన విధంగా డబ్బు అనేది ఏదో ఒక రూపేణ సమకూరుతుంది. ఆ డబ్బుతో చక్కగా మీ యొక్క అప్పులన్నింటినీ కూడా తొందరలో తీర్చుకోగలుగుతారు. తొందరలోనే మీ బాధలు కష్టాలు అప్పులు అన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవంతుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.